హలో ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ ఘీ రోస్ట్ కీమా రెడీ. తగినంత కొత్తిమీర వేసేసుకున్నాం లాస్ట్కి. లెమన్ ఎప్పుడైనా గ్యాస్ ఆపేశాక లెమన్ వేసుకోవాలి. లెమన్ ముందే లెమన్ వేసుకోవద్దు. లెమన్ ముందు వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా చేదైపోతుంది. కొద్దిగా గ్యాస్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అయినాక లెమన్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో ఎక్కడి నుంచి వస్తే కామెంట్స్ చేసి చెప్పండి. యమ్మీ యమ్మీ మేథీ ఘీ రోస్ట్ కీమా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. యమ్మీ యమ్మీ మేథీ ఘీ రోస్ట్ కీమా చేస్తున్నా. ఇది 1/2 kg కీమా అండ్ 1/2 kg చాప్స్ అనమాట. సో యమ్మీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, మెంతి కూర, కాజు, కొబ్బరి పేస్ట్ అండ్ 1 లెమన్. అండ్ వచ్చేసి ఇది కీమాకి 2 పెద్ద సైజు ఆనియన్స్, హోమ్ మేడ్ గరం మసాలా. ఇది వచ్చేసి మనకు మటన్ గ్రేవీకి. అండ్ ఇప్పుడు మనము కీమా ఫస్ట్ తాలింపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్. ఎందుకు ఆయిల్ వేసుకున్నానంటే మూకుడు మాడిపోకుండా అనమాట. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. నెయ్యితో వండుతున్నా కాబట్టి ఆయిల్ వేయడం వల్ల గిన్నె మాడదనమాట. అండ్ వచ్చేసి ఇక్కడ నేను చాప్స్ కర్రీ చేస్తున్నా, మటన్ చాప్స్ పేవ్. అండ్ ఈజీగా ఘీ రోస్ట్ ఎలా చేసుకోవాలి చెప్తా. కీమా ఘీ రోస్ట్. ఇక్కడ మన ఘీ రోస్ట్ కీమా కాబట్టి నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మనకు ఇలా నెయ్యి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కుడు మాడది. ఇక్కడ నేను దీంట్లో తాలింపు ఏం వేస్తానే, ఓన్లీ డైరెక్ట్ ఆనియన్ వేస్తా. ఇలా నెయ్యి మంచి వేడిగా కావాలి. మటన్ కదా. అండ్ 2 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, ఒక బిర్యానీ ఆకు సరిపోతుంది తాలింపుకి. అండ్ వచ్చేసి ఇప్పుడు పెద్ద సైజ్ ఆనియన్ 2 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు చిటికెడు ఉప్పు వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది మనకు. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఇప్పుడు కొద్దిగా మనం పట్టి పెట్టుకున్న మనము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్. పచ్చి వాసన పోయే వరకు పెంచుకోండి. నేను దీంతో పాటు మెంతి కూర కూడా యాడ్ చేస్తున్నా. మెంతి కూర కూడా ఎప్పుడైనా ఆయిల్లోనే యాడ్ చేయాలి. మెంతి కూర ఎప్పుడైనా ఆయిల్లోనే ఫ్రై చేయడం వల్ల చేదు అనేది రాదు. ఇలా ఫ్రై చేసినాక ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. పసుపు యాడ్ చేసుకుంటున్నా 1/2 టేబుల్ స్పూన్. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం కీమా యాడ్ చేసుకుందాం. 1/2 kg కీమా. ఇలా వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. కీమాలో వాటర్ ఉంటే అంత బాగుండదు. వాటర్ ఇలా నీటిలో వేసి తీసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేస్తే వాటర్ వెళ్ళిపోతాయి మనకు. వాటర్ వెళ్ళినాక ఉప్పు, కారం, మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీని తడి అంతా వెళ్ళిపోవాలి. కీమా తడి మొత్తం బయటికి వచ్చేసి ఇలా మంచిగా వాటర్ మొత్తం వచ్చేసినాక మసాలాలు మొత్తం యాడ్ చేసుకుందాం. అది టార్చ్ లైట్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఉప్పు
కారం వేస్తున్నా, కారం తగినంత మీ స్పైస్. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. మంచిగా ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి మసాలాలు యాడ్ చేసేసుకుంటాం. ఇలా కీమా అండ్ మటన్ చాప్స్ ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి ఘీ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇందులో పట్టి పెట్టుకున్న మసాలా యాడ్ చేసిన, హాఫ్ దీంట్లోకి హాఫ్ మటన్లోకి. ఇది వచ్చేసి కాజు అండ్ కొబ్బరి సరిపోతుంది మనకి దీనికి. మంచి ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చామంటే దీంట్లో చాలా బాగుంటుంది. జ్యూసీగా క్రీమీగా చాలా బాగుంటుంది. మేథి ఘీ రోస్ట్ కీమా రోటీకి, పరాటాకి, నాన్కి అన్నిటికీ, వైట్ రైస్కి, జీరా రైస్కి, ఫ్రైడ్ రైస్కి కూడా బాగుంటుంది. అది బగారా రైస్కి ట్రై చేయండి. ఇలా చూడండి, ఇలా రావాలి ఆయిల్ అంతా పైకి. ఇక్కడనేమో మటన్ చాప్స్ చూసారా మంచిగా నెయ్యిలో ఫ్రై అయిపోయింది. లైట్ వెళ్ళిపోతుంది అంటే నేను ఇక్కడ గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండ్ షాప్లో యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మంచిగా కలిపేసి ఒక 15 మినిట్స్ ఫ్రై అవ్వనిస్తే యమ్మీ ఘీ రోస్ట్ కీమా ఫ్రై అయిపోతుంది. ఓకేనా.